ఇక అప్డేట్స్ చూద్దాం. బీజాపూర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో మరో 2 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన బండి ప్రకాష్ మృతి చెందాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాష్ సింగరేణి కార్మిక సమాఖ్య ఇన్ఛార్జిగా పనిచేశారు. కాగా గడిచిన 24 గంటల్లోనే బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నరసింహ అలియాస్ సుధాకర్ మృతి చెందారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో సుధాకర్ మృత్యువాత పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. వరుస ఎన్కౌంటర్లతోటి మావోయిస్టు పార్టీ అతలాకుతలం అవుతుంది. మనం ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో చూసుకున్నట్లయితే ఆ యొక్క గ్రామంలో సుమారు 15 మంది వారు విశ్రాంతి తీసుకుంటుండగా పోలీస్ బలగాలు వారిని తీసుకొచ్చి సుధాకర్ భాస్కర్ ను ఎన్కౌంటర్ చేశారు. ఇంకా ఒక 10 మందిని అరెస్టు చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని ఇక్కడ పౌర సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. ఇలాంటి ఎన్కౌంటర్లు దేశానికి లేకుంటే చాలా మంచిది కాదు. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు పిలుపునిస్తుంటే కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరమని ఈ యొక్క ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ యొక్క భాస్కర్ అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తను ఆర్ఎంపీ వైద్యుడిగా ఉన్నప్పుడు సుమారు 1995లో అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అజ్ఞాతంలోకి వెళ్ళి మంచిర్యాల ఏరియా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు, బాధ్యతలు స్వీకరించాడు. ఖచ్చితంగా ఈ యొక్క మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నట్లయితే కేంద్ర మంత్రి అమిత్ షా 2026 మార్చి 31 వరకు మావోయిస్టు పార్టీని ఏరిగట్టే లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క వరుస ఎన్కౌంటర్ల తోటి లేకుంటే లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాడు. ఖచ్చితంగా ఇది శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ పిలుపిస్తే కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరమని ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఛత్తీస్గఢ్ లో ఎవరైతే అరెస్ట్ చేశారో వారిని కోర్టులో హాజరుపరచాలని వీరైతే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాల్మాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి అంతస్తులో గల సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 17వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు అన్ని శాఖల కార్యదర్శులు కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి అంతస్తులో గల సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 17వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు అన్ని శాఖల కార్యదర్శులు కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఇక ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రపంచాన్ని ఇప్పటికే పలుమార్లు వణికించిన కరోనా వైరస్ కుటుంబానికి చెందిన మరో ప్రమాదకర వైరస్ మానవాళిని సమీపిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ కు దగ్గరి సంబంధం ఉన్న కొన్ని రకాల గబ్బిలాల వైరస్ లో ముఖ్యంగా HKU5 అనే ఉపరకం కేవలం ఒక చిన్న జన్యు మార్పుతో మానవ కణాల్లోకి ప్రవేశించి తదుపరి ప్రపంచ మహమ్మారిని సృష్టించే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైనాలోని గబ్బిలాల్లో తొలిసారిగా గుర్తించిన ఈ వైరస్లు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఆందోళనకర సంకేతాలను చూపుతున్నాయంటూ కూడా పరిశోధకులు తెలిపారు. ఇక మరొక అప్డేట్ చూద్దాం. నేడు మాజీ మంత్రి కాకాణి రెండో రోజు విచారణ జరగనుంది. పోలీస్ కస్టడీలో కాకాణి విచారణ కొనసాగుతుంది. నిన్నటి విచారణలో 22 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అక్రమ మైనింగ్ లో తన పాత్ర లేదని కాకాణి సమాధానం ఇచ్చారు. ఇక 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ కస్టడీలో కాకాణి విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి అంతస్తులో గల సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిన్న ఉత్తర్వులైతే జారీ చేశారు. ఈ నేపథ్యంలో 17వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు అన్ని శాఖల కార్యదర్శులు కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఇక ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ కేబినెట్ సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. దానికి ఈ యొక్క 19న ఏపీ కేబినెట్ సమావేశానికి రావాలని చెప్పి కూడా సీఎస్ విజయానంద్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో మంత్రులంతా కూడా ఈ కేబినెట్ కి హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ మధ్య గత 4 రోజుల క్రితమే ఒక కేబినెట్ సమావేశం కూడా జరిగినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అలాగే రేపు చంద్రబాబు తీసుకుని జరిగేటువంటి కేబినెట్ లో మాత్రం మరికొన్ని కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే సంవత్సరం పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో రేపు అమలు చేయాల్సినటువంటి ప్రధానంగా కూడా, ఎందుకంటే రేపు జూన్ 12 నుంచి కూడా పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో అమ్మఒడికి సంబంధించినటువంటి అంశాలు కూడా కీలక చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి దానికి అంచినటువంటి దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. రేపు ఈ ఆగస్టు వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా తల్లికి వందనం వేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డేటా కావచ్చు, దానికి సంబంధించినటువంటి షరతులు వాటిపై కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పటికే రాజధాని పనులు ప్రారంభం అయినటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లి ఒక సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా పర్మనెంట్ రాజధాని చేయాలని, పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా చేయాలని ఉన్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దానికి తోడుగా ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు కావచ్చు, మరి ఈ మధ్యకాలంలో కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా రాష్ట్రంలో మనం ఇంకా చేయాల్సినటువంటి పనులే ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు వాటిపై కూడా కీలకంగా ఒక నిర్ణయం తీసుకుని దానిపై ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో కేబినెట్ లో కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే ఉంది. మరి మొత్తంగా ఈ నెల 19న పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశానికి అందరూ హాజరు కావాలని చెప్పేసి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కూడా సీఎం అయితే ఉత్తర్వులు జారీ చేశారని చెప్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ శాంశివరావు.